అసలు నిన్న లేవలేని పరిస్థితి కూడా ఉండేది. విజయవాడలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీలు, సర్పంచ్ల వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కీలకమైన గ్రామీణ వ్యవస్థకు జీవం పోయాలన్నదే తన తపన అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతికి మార్గం అన్న మహాత్మా గాంధీజీ మాటలే మార్గదర్శకంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయతీలను ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నుకునే సర్పంచుల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోందని డిప్యూటీ సీఎం తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 60 రోజులు కావస్తుంది. నేను పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీ శాఖకు సంబంధించి చాలా రివ్యూలు చేశాం. రూరల్ వాటర్ సప్లై, రోడ్లకు సంబంధించి చాలా రిపోర్ట్స్లో తెలియజేస్తూనే వచ్చాను. ఏ స్థాయిలో నిధులు సరిగ్గా పంపిణీ జరగలేదు, వచ్చినా దాని దుర్వినియోగం జరిగినాయి. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని చెప్పి చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే 3 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి, ఆగస్టు 15 ఈ జెండా పండుగకి సంబంధించి. 2, మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ నిధులకు కానీ ఆ ప్రజాప్రతినిధులు, ఆ ఎమ్మెల్యేలు కానీ, గ్రామ సర్పంచులు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా అంటే ఏ పనులు జరగాలి, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మన గ్రామాల్లో ఏ పనులు జరగాలి, ఏ పనులకి మనం ఆ నిధులు కేటాయించాలి, ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో ఒకటే రోజున గ్రామసభ తీర్మానాలు జరగాలని కీలకంగా ఆదేశించడం అయినది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీం అమెరికా పర్యటన